श्री चैतन्य मनोभीष्टं स्थापितं वन्देऽहं श्रीगुरो श्रीयुतपरमं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णाभूतले नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिते नमः। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులలో ప్రముఖులైనటువంటి పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు రచించిన శ్రీల ప్రభుపాదుల వారి సేవలో దృఢంగా మాట్లాడడం అనే గ్రంథాన్ని మనం అనువాదించుకుంటూ ఉన్నాం. మరి పూర్వ తరగతిలో మనం ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు చెబుతున్నారు ఏమిటంటే, ఇది భగవద్గీత యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి సందేశం. ప్రభుపాదుల వారు అంటున్నారు, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు యుద్ధం చేయమని, కానీ అతడు ఏమంటున్నాడు, నా కోసం యుద్ధం చేయమని చెప్తున్నాడు. ఎవరి కోసం? ఎప్పుడైతే మనం కృష్ణుడి కోసం పనిచేస్తామో, కృష్ణుడి యొక్క నామాన్ని చేపిస్తామో, అప్పటికే మనం ఆధ్యాత్మిక తలంలో ముక్త స్థాయిలో ఉన్నట్టు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఏదైనా వేడిగా ఉన్నదాన్ని పట్టుకుంటే అతనికి కూడా వేడి కలుగుతుందో, అలాగే ఎప్పుడైతే మీరు కృష్ణుని యొక్క సేవలోకి ప్రవేశిస్తారో వెంటనే మీరు ముక్తులైనట్లే అని చెప్పుకుంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు అన్నమాట, గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుపాదుల వారు ఇలా మాట్లాడుతుంటే మాకు ఎలా అనిపించిందంటే, మేము ఏదో వేడిగా ఉన్నదాన్ని పట్టుకున్నట్టుగా అనిపించింది అన్నమాట. ఆ విధంగా మేము ఎప్పటి నుంచో తూగుతున్నటువంటి మొత్తంతో కూడా వదిలిపోయిందని చెప్పుకుంటారు. ప్రభుపాదుల వారు అంటున్నారు, మనం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం, మాయపో యుద్ధాన్ని. మరి శ్రీల ప్రభుపాదుల వారు యుద్ధాన్ని ఎక్కడ ప్రకటించారు? అమెరికాలో ఎక్కడ యుద్ధాన్ని ప్రకటించింది? న్యూయార్క్లో ఎక్కడ? స్టోర్ ఫ్రంట్ అంటే స్టోర్ ఫ్రంట్ అంటే ప్రభుపాదుల వారు మొట్టమొదటి ప్రచార కేంద్రం ఎక్కడ? అలా వెళితే ఆ జంక్షన్లో కొట్లు ఉంటాయి. కొట్లు, కొట్టు అంటే ఎంత ఉంటుంది లోతు? బయటికి తీస్తారు కదా షట్టర్ తీసి షాప్ ఉంటుంది, అక్కడ యుద్ధం ప్రకటించారు ప్రభుపాదులు. అర్థమవుతుంది కదా. కానీ ఆ విధంగా యుద్ధాన్ని ప్రకటిస్తూ శ్రీల ప్రభుపాద అప్పుడప్పుడే వస్తున్నటువంటి కొంతమంది అనుచరులను కూడా కోల్పోయే ప్రమాదాన్ని స్వీకరించారనుకుంటున్నాను. ఎందుకంటే అంత గట్టిగా చెప్తే ఉన్నవాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి. అయినా సరే ప్రభుపాద చెప్పారు. ఎప్పుడు ఆయన యుద్ధం ప్రకటించింది అంటే అసలు వాళ్ళని అనుచరులను కూడా చెప్పలేమని చెప్పి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వస్తున్నారంటే, స్వామీజీ ఏదో చెప్తున్నారని చెప్పి వాళ్ళ అనుచరులను కూడా మనం చెప్పలేము. కానీ అలాంటి వాళ్ళ ముందు కూడా ప్రభుపాద ఆ విధంగా మాట్లాడేవారు. మరి అది కూడా కొద్ది నెలల తర్వాతనే, అమెరికాకు వచ్చిన తర్వాత ఆయన మరి వారిని అంటే ఎందుకని వాళ్ళు మిగిలారు ప్రభుపాదతో అంటే, ఆ విధంగా ఆయన వారి హృదయాల్లో ఉన్నటువంటి లోతుగా కూరుకుపోయిన ఏమంటారు వాటిని తప్పుడు అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ తప్పుడు అభిప్రాయాల్ని ఎలాంటి రాజీ లేకుండా ఆయన వాటిని మొత్తం తీసి పడేశారంట. ఏదన్నా మరి ఏదైనా కూరగాయ కుళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తాం దాన్ని? ఇప్పుడు వంకాయ ఏదైనా పుచ్చిపోయింది, అందరూ ఏం చేస్తాం? పాడైంది మొత్తం తీసేస్తాం. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు చాలా లోతుగా నాటుకున్నటువంటి దురభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎలాంటి రాజీ లేకుండా ఆయన తీసేశారు. అలా తీయడం వల్లే వాళ్ళందరూ మిగిలారు. ఒకవేళ ఆ విధంగా చేయకపోయి ఉంటే వాళ్ళెవరు ఉండేవారు కదా ఆయనతో అని చెప్పంటున్నారు. మరి దీక్ష స్వీకరించిన తర్వాత ఉమాపతి దాస అనేటువంటి ఒక శిష్యుడు ప్రభుపాదుల వారితో ఏమన్నాడంటే,
మీరు కుటుంబ జీవనం అంటే ఏదో భార్యాభర్తలు ఒక హోటల్లో ఏదో పరిచయం లేని వ్యక్తులుగా ఇంట్లో ఉండడం లాగా మీరు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వైదిక సంస్కృతి ఏం చెప్తుంది? భార్యాభర్తలైనా సరే దేనికోసం మాత్రమే వాడు కలవాలి, సంతానోత్పత్తి కోసం మాత్రమే కలగాలి. మిగిలిన సమయంలో వాళ్ళు చాలా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఒకరు చెప్పేవారు. వివాహం అంటే ఊరికి ఏదో లైసెన్స్ కాదు, విడిగా కలవడానికి లైసెన్స్ కాదని చెప్పి తరచూ చెప్తూ ఉండేవారు. తరచూ చెప్తూ ఉంటే ఉమాపతి అనేటువంటి శిష్యుడికి నచ్చలేదు. ఏమిటి ప్రభుపాద మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పేది ఎలా ఉందంటే ఏదో హోటల్లోకి వెళ్ళి పక్క గదుల్లో ఏదో పరిచయం లేని వ్యక్తులుగా ఉండమన్నట్టుగా ఉంది అని చెప్పి అన్నాడు అనమాట. శ్రీల ప్రభుపాద ఏం చేశారంటే అప్పుడు మరి భగవద్గీతలో దానికి సంబంధించినటువంటివి ఉదాహరణగా చూపించారు. నేను చెప్పడం కాదే, కృష్ణుడు చెప్తున్నాడు ఇట్లా భగవద్గీతలో నువ్వు చూడు అని చెప్పారు. కానీ ఉమాపతి అనే శిష్యుడికి అసంతృప్తి కలిగి అతను వెంటనే భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నచ్చలేదు అదో ప్రభుపాద వారు చెప్పింది నచ్చలేదు, వెళ్ళిపోయాడు అతను. తర్వాత 9 నెలల తర్వాత మళ్ళీ ఉమాపతి మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పుడు శ్రీల ప్రభుపాద ఏమన్నారంటే ఈ నువ్వు వెళ్ళడానికి ముందే మరొక భక్తుడు కూడా వెళ్ళిపోయాడు. మరి ఆ విధంగా ఉమాపతి వెళ్ళిపోవడం అనేది మరి తరువాత చాలామంది వెళ్ళిపోవడానికి దారి తీస్తుందేమో నేను అనుకున్నానని చెప్పన్నారు ప్రభుపాద. కానీ ఆ సమయంలో ప్రభుపాదుల వారి ఉద్యమం అంతా కూడా మహా అయితే దాదాపు 20 మంది శిష్యులు ఉండేవారంటే 20 మంది శిష్యులు ఉండేవారంటే మరి ప్రభుపాదుల వారు ఈ విధంగా కఠినంగా మాట్లాడడంతో అందరూ కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట. అయినా సరే ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా సత్యం నుండి వైదొలగలేదని చెప్పారు. అంటే కొద్దిమంది కదా ఉన్నారు, 10-20 మంది ఉన్నారు, గట్టిగా చెప్తే వెళ్ళిపోతారేమో అని ఎప్పుడు నేను రాజీ పడలేదని చెప్పంటారు. శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుల్లో మరొకరైనటువంటి ముకుంద గోస్వామి, శ్రీల ప్రభుపాదుల వారి ప్రారంభ కాలం నాటి శ్రీల ప్రభుపాదుల వారి ప్రారంభకాల శిష్యుల్లో ఒకరన్నమాట. ఎవరంటే ముకుంద గోస్వామి. ఆయన కూడా ఏమన్నారంటే ఆరంభం నుండే ఆయనకి ఏమనిపించిందంటే స్వామీజీ ఊరికే బోధన చేసేవారు మాత్రమే కాదు, ఆయన ఒక యోధుడు అని చెప్పి ఆయనకు అనిపించింది. అంటే ఊరికే ఆయన శాస్త్రాల్లో ఏముందో అది బోధించడం మాత్రమే కాదు, ఆయన ఒక యోధుడు కూడా. ఎందుకంటే ఆయనకి అసలు నిరాకారం అంటే అసలు నచ్చేది కాదు ప్రభుపాదుల. మరి ఎప్పుడు కూడా ఆ విషయంలో రాజీ పడేవారు కాదు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఆయన యొక్క ఏదైతే ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాని నుండి ఆయన ఎప్పుడు కూడా మార్చేవారు కాదన్నమాట. అంటే దాన్ని తన అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మార్చుకునేవారు కాదు. 1972లో గ్లాస్గో అనే ప్రాంతంలో ఒక బహిరంగ కార్యక్రమం జరిగింది. అప్పుడు ఒక యువకుడు నిలబడి గట్టిగా అరిచాడు అనమాట, నేను భగవంతుడిని అని. ప్రభుపాదుల వెంటనే వాడు ఎంతగా అరిచాడో అంతే వేగంగా వెనక్కి అరుస్తూ నువ్వు భగవంతుడివి కాదు, నువ్వు కుక్కవి అని చెప్పన్నాడు. యు ఆర్ నాట్ గాడ్, యు ఆర్ డాగ్ అని చెప్పన్నాడు. అలాగే ఒకసారి ఢిల్లీలో ఒక బహిరంగ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఆ కార్యక్రమానికి 20,000 మంది హాజరయ్యారు. 20,000 మంది. మరి ప్రవచనం మధ్యలో శ్రీల ప్రభుపాద ఏం చేశారంటే ఒక మొండిగా ఉన్నటువంటి ఒక అమెరికన్ హిప్పీని వేదిక మీదకి పిలిచారు. స్టేజ్ మీదకి రమ్మని అడిగారు. వాడు ఒక అమెరికన్ హిప్పీ, వాడు మొండివాడు అనమాట. వాడు మొండివాడు పైకి వస్తూనే ఏమన్నాడంటే మీకు ఆత్మసాక్షాత్కారం కలిగిందా అని చెప్పి దబాయించినట్టుగా అడిగారు ప్రభుపాద స్టేజ్ మీద. మీ యొక్క హృదయ లోతుల్లో ఉన్నటువంటి మీ యొక్క అస్తిత్వం యొక్క లోతుల్లో ఉన్నటువంటి ఆత్మను మీరు దర్శించారా అని చెప్పి అడిగారు ప్రభుపాద. అవును అని చెప్పి స్పందించారు. అయితే అలా చెప్పగానే అవును అనగానే వాడు కొంచెం వెనక్కి తగ్గాడు. కానీ వెంటనే మళ్ళీ సవాల్ విసిరాడు. ఏమనంటే సరే ఇప్పుడు నాకు మరొక విషయం చెప్పండి, భగవద్గీత ఎప్పుడు రాయబడింది అని అడిగాడు. ప్రభుపాద అన్నారంటే ముందు నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పున్నాడు. అసలు భగవద్గీత నుండి జ్ఞానాన్ని పొందేటువంటి పద్ధతి ఏమిటో ముందు నాకు చెప్పు అని చెప్పి అడిగారు ప్రభుపాద. ఎవరిని? ఆ హిప్పీ. ఆ అమెరికా వాడేమో లేదు నేను చెప్పనండి. మీరు చెప్పండి ముందు అసలు భగవద్గీత ఎప్పుడు రాశారు? మీ ప్రవచనంలో మీరేమో 5,000 సంవత్సరాల క్రితం రాయబడిందని చెప్పి అంటున్నారు, కానీ ఇతర స్వామీజీలు ఏమంటున్నారు 1,500 సంవత్సరాల క్రితమే రాశారని చెప్పి అంటున్నారు. ముందు నా ప్రశ్న మీరు సమాధానం చెప్పండి. నేను మిమ్మల్ని ముందు అడిగాను,
మీరు నన్ను ముందు అడగల, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ప్రభుపాద చాలా కోపంతో ఆయన యొక్క స్వరం పెంచారండి. నేను నీకు సేవకుని కాదు, నేను కృష్ణునికి సేవకుని, కాబట్టి నువ్వు నాకు చెప్పు ప్రశ్నకి సమాధానం అన్నారు ప్రభుపాద. ఆ విధంగా వారిద్దరి మధ్య చాలా గట్టి స్వరంతో, గట్టి అరుపులతో వాదోపవాదాలు మొదలయ్యాయి. మరి ఆ హిప్పీ వాడేమో శ్రీల ప్రభుపాద మీద అరుస్తున్నాడు, శ్రీల ప్రభుపాద ఏమో వాడి మీద అరుస్తున్నాడు. అంతిమంగా ఏం చేశారంటే భక్తులు వచ్చి వాడిని స్టేజ్ మీద తీసుకెళ్ళిపోయారు పక్కన. అక్కడ ఉన్నటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయోమయానికి గురి. చాలామంది లేచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు సభ నుంచి. వాళ్ళందరూ ఏమిటి మీ గురు మహారాజ్ ఎందుకని ఇలా కోప్పడుతున్నారు అని అన్నారు. కొంతమంది అంటే భక్తులను పట్టుకుని ఏమిటయ్యా గురువుగారు ఏమిటి ఇలా అరుస్తారు ఏమిటి అని చెప్పాను. ఆయన ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు కదా అని చెప్పాను. అలాగే ఎవరైతే ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహాయం చేసిన స్థానిక నాయకులు ఉంటారో వాళ్ళు కూడా ఏమిటంటే కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఈ జనం మీద ఉన్నటువంటి అనుకూలమైన అభిప్రాయాన్ని చెడగొట్టారని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఎవరైతే భక్తి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అలాగే కూర్చొని తర్వాత ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తారో వినడానికి అలాగే కూర్చున్నారు. మరి భక్తులకి అసలు ఇదేం అర్థం కాలేదన్నమాట. అచింత్యంగా ఉంది, ఏమిటి ఇలా మాట్లాడేది ప్రభుపాద. మరి ప్రవచనం మధ్యలో ప్రభుపాదుల వారు అసలు ఆ పిచ్చోడు అయినటువంటి వాడిని స్టేజ్ మీద పిలవడం ఎందుకు, వాడికి మైక్ ఇవ్వడం ఎందుకు, వాడికి సీట్ ఇచ్చి కూర్చోబెట్టడం ఎందుకు, తర్వాత వాడి మీద అరిసేంతగా వాడిని తిట్టేంతగా అరవడం ఎందుకు అని కూడా అందరూ అనుకుంటారు. అది కూడా 20,000 మంది ముందు ఇలా చేస్తారా అని చెప్పి అనుకుంటారు. భక్తులు కూడా అర్థం కాదు. మరి భవానంద అనే శిష్యుడు అంటున్నాడు, ఏమంటాడంటే ఒక అతను ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేశాడు. అతను ఏమైనా నిరసన వ్యక్తం చేశారంటే, స్వామీజీకి కోపం వచ్చింది, అది మంచిది కాదనుకున్నాను. కానీ శ్రీల ప్రభుపాద కావాలనే చేసినట్టుగా అనిపించింది ఇదంతా అందరికి. ఎందుకంటే ఇదంతా అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం శ్రీల ప్రభుపాద భగవద్గీతని ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి చాలా సుదీర్ఘంగా వివరించారు. అదంతా వివరించిన తర్వాత అప్పుడు ఈ హిప్పీ వాడిని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. కాబట్టి అదంతా కూడా మాకు అయోమయంగా అనిపించింది. మాకు అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుందో అని చెప్పి భవానంద అనే శిష్యుడు అక్కడ ఉన్న ఆయన చెప్పారు. మరొక శిష్యుడు గిరిరాజ్ అని చెప్పి మరొక శిష్యుడు ఆయన ఏమన్నారంటే, శ్రీల ప్రభుపాద వాస్తవానికి ఈ సంఘటన అంతా కూడా భగవద్గీతను ఎలా అర్థం చేసుకోవాలో వివరించడానికి ఉపయోగించుకున్నారు ఈ సంఘటన అంతా కూడా. ఎందుకంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాద తన యొక్క ప్రవచనాన్ని ఏ విధంగా ముగించారంటే, వ్యక్తి కృష్ణుని కానీ లేదా కృష్ణుని యొక్క ప్రతినిధి కానీ చాలా వినయపూర్వకమైనటువంటి వైఖరితో ఆశ్రయించాలి, వారిని సేవించాలి, తర్వాత వారిని ప్రశ్నించాలి, అంతేగాని సవాళ్ళు విసరకూడదు అని చెప్పారు. కాబట్టి ఈ సంఘటన అంతా కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది అని చెప్పారు. మరొక శిష్యుడు యదువర అనేటువంటి మరొక శిష్యుడు అతను ఏమన్నాడంటే, మరి అక్కడ ఉన్నటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో, జనం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువ శాతం మంది తప్పుగా అర్థం చేసుకున్నారు ప్రభుపాదుల వారిని సంఘటన. జనం అంతా కూడా వర్గాలుగా విడిపోయారు. కానీ ఎవరికైతే శ్రీల ప్రభుపాదుల వారు చేసింది అర్థమైందో వాడు చూడగలిగారు. ఏమంటే ఆ హిప్పీ ఎవడైతే ఉన్నాడో వాడు వెదవాడు, మరి ఇది సరైనటువంటి సమయం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్యమైనటువంటి క్రోధం ఏదైతే ఉందో, ఈ అర్థం లేనటువంటి అభిప్రాయాలపై ఆయనకి ఉన్నటువంటి దివ్యమైన క్రోధాన్ని చూపించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పి యదువర అనేటువంటి శిష్యుడు అన్నారు. మరొక శిష్యుడు తేజస్ అనే శిష్యుడు ఏమన్నాడంటే, మొత్తం అంతా అయిపోయిన తర్వాత కార్యక్రమం ప్రభుపాదులు మాకు చెప్పారు. ఏమంటే ఏ విధంగా అయితే గోపికలు కృష్ణుడి పట్ల కామాన్ని కలిగి ఉన్నారో అర్జునుడు కూడా కృష్ణుడి కోసం కోపాన్ని కలిగి ఉన్నాడు అని. గోపికలు కృష్ణుడి కోసం కామాన్ని ప్రదర్శించారు, అలాగే అర్జునుడు కృష్ణుడి కోసం కోపాన్ని ప్రదర్శించారు. కాబట్టి కృష్ణుడి కోసం కోపాన్ని కలిగి ఉండడం అనేది భక్తుడికి చెడ్డదేవి కాదు అని చెప్పాను. కానీ ఎంతోమంది ఆ జనంలో ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. అసలు అంటే భక్తులు అంటే నిరాకారుడు కాదు. చాలామంది ఏమనుకుంటారు సాధువు అనగానే, సాధువులు అంటే ఏమనుకుంటారు, సాధువులు అంటే ఏదో చక్కగా దగ్గర ఏదైనా గుళ్ళో కూర్చొని చక్కగా జపం చేసుకోవడమో లేకపోతే భజన చేసుకోవడమో, ఏదో భగవంతుడికి ఆరాధన పూజ అవి చేసుకోవడము అవే చేయాలి. కానీ
సాధువులు ఏమిటి ఈ విధంగా డ్రైవింగ్ చేస్తారు, లేకపోతే సాధువులు ఏమిటి ఈ రకంగా అనేక రకాల పనులు చేస్తారు, సాధువులు ఏమిటి ఈ రకంగా పుస్తకాలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతారు, సాధువులు ఏమిటి గొడవలు తిరుగుతారు, సాధువులు ఏమిటి రాజనాయకుల దగ్గరికి వెళ్తారు, సాధువులు ఏమిటి విమానాల్లో తిరుగుతారు, ఇవన్నీ వాళ్ళకి అర్థం కదా. సాధువులకి కోపం ఎందుకు వస్తుంది? ముందు వాళ్ళు అనేది ఏంటంటే సాధువులకి కోపం రాదు. అదే కదా సాధువు అంటే అందరూ ఏమనుకుంటారు, ఏదో ఒక చిన్న గులాబీ పువ్వు పట్టుకుని హిక్కి అంటే నవ్వుతారు. అంతే కదా. సాధువు అంటే జుట్టు ఉండాలి, ముందు బాగా జుట్టు ఉండాలి, గడ్డ ఉండాలి, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, కొంచెం ఆడింగ్ వాళ్ళగా మాట్లాడుతుంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ అని చూస్తాం, అలాగే మాట్లాడతారు అంటా ఉంటారు. అందరూ ఏమంటారంటే సాధువులు అంటే అలా ఉండాలి అందరూ. కాబట్టి అలా అనుకున్న వాళ్ళకి అర్థం కాలేదన్నమాట ప్రభుపాద ఎందుకు అలా మాట్లాడేది. శ్రీల ప్రభుపాద ఆయన అనుకుంటే ఏదో ఒక అంటే హిప్పీ వాడిని పక్కకు తప్పించడానికి ఏదో ఒక వ్యాఖ్య చేసి వాడిని పక్కకు తప్పించి ఉండొచ్చు, ఏదో చెప్పి, అంటే నీ తర్వాత మాట్లాడతానులే, లేకపోతే నీకు ఇప్పుడు అప్పుడే అర్థం కాదులే అవుతుంది కదా, అలా మాట్లాడకూడదు, జనంలో ఏదో మాట్లాడకూడదు అని ఏదో ఒకటి చెప్పి వాడిని తప్పించి ఉండొచ్చు. కానీ ఆ విధంగా చేయలేదు. ఆయన ఏం చేశారు, కావాలని ఆ హిప్పీని స్టేజ్ మీదకి పిలిచి బహిరంగంగా వాటితో వాగ్వాదానికి దిగారండి. మరి ఆ సందర్భంలో శ్రీల ప్రభుపాద మరి ఎవరైనా కృష్ణుని యొక్క శక్తి ఆవేశితమైనటువంటి ప్రతినిధి అనమాట. ఆయన ఆ వేదిక మీదే ఆ హిప్పీతో పోరాడడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆయనకు తెలుసు ఇక్కడ ఎవరైతే జనం వినడానికి వచ్చారో వాళ్ళలో ఎక్కువ శాతం మంది దీన్ని అంగీకరించడం ఇష్టపడదని తెలిసినా కూడా ప్రభుపాద ఆ విధంగా చేశారు. అలాగే ప్రభుపాద 1975లో అమెరికాలో యాత్ర చేస్తూ మరొక పెద్ద వివాదానికి దారితీశారు. ఏమిటా వివాదం అంటే, టీవీలో బహిరంగంగా ఆయన ఏం చెప్పారంటే స్త్రీలు పురుషుల కంటే తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పారు బహిరంగంగా టీవీలో. అది కూడా ఎక్కడ అమెరికాలో. అది కూడా వివాదానికి దారితీసింది. అంటే ఆ సమయంలో చాలామంది మహిళా విలేకరులు వచ్చారు శ్రీల ప్రభుపాద వారితో ముఖాముఖి కార్యక్రమం చేయడం కోసం. అయినా సరే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఏమీ చెదరలేదన్నమాట. ఆయన ఏమి ఇప్పుడు మొహమాటానికి గురి కాలేదు. అరే ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చెప్తాం లేదు అనుకోరు. అంటే ఎంతగా ఆయన చెల్లించలేదంటే, ఆ మహిళా విలేకరుల్లో ఒక విలేకరి కోపంతో ఏం చేసిందంటే ధవాలను తలుపుది బయటికి వెళ్ళిపోయింది ఆ పత్రికా సమావేశానికి. ఇలా అందరం కూర్చున్నారు, ఇందులో ఎవరికి కోపం వచ్చి చెక్ అని చెప్పి లేచేలా పట్టణం వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినా కూడా ప్రభుపాద ఆయన చెప్పు చదవలేదు, అలాగే ఉన్నారు. మరి ఆ పత్రికా సమావేశం ఏదైతుందో అది చెడు నుంచి చాలా హీనం వైపుగా వెళ్ళిపోయింది. అంటే అప్పటికే ఆయన ఏమన్నారు, స్త్రీలు పురుషుల కంటే తక్కువ తెలియని వాళ్ళు అన్నారు. అప్పటికే అది ఒక పోయింది కార్యక్రమం అనుకున్నారు అందరూ. దానికి తోడు ఒక మహిళా విలేకరు అలా పక్కన మైకంతా కింద నేల కొట్టేసి వెళ్ళిపోయేటప్పటికి అది ఇంకా దారుణమైన పత్రికా సమావేశం అయిపోయింది. కానీ శ్రీల ప్రభుపాద మాత్రం ఆయన సూత్రాలకు అలాగే కట్టుబడున్నారు, ఏమీ మాట మార్చలేదు. మరి కొంతమంది విమర్శకులు ఏమని ఉండొచ్చు అంటే, మరి ఈ సందర్భాల్లో ప్రభుపాద కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది, జనుల యొక్క మనోభావాలను పరిగణించి ఆయన మాట్లాడేటం ఉండాల్సింది, సున్నితంగా వీటితో వ్యవహరించాల్సి ఉంటే బాగుండేది అని చాలామంది విమర్శకులు అంటే అనొచ్చు. అయితే చాలా సందర్భాల్లో ప్రభుపాద ఖచ్చితంగా చాలా ఏమన్నారంటే దానికి చాలా తెలివిగా వ్యవహరించారనమాట. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అలాంటి సంఘటనలే పూర్వం ఎదురైనప్పుడు ప్రభుపాద చాలా తెలివిగా వ్యవహరించారు. కొన్ని చోట్ల తెలివిగా అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే చాలా నిపుణతతో వ్యవహరించారు. కానీ చాలాసార్లు మాత్రం ఆయన పోరాడడానికి ఆయన ఇష్టపడేవాడు. కొన్నిసార్లు అసలు పూర్తిగా దాడి చేస్తున్నట్టుగా అనిపించేది ప్రభుపాద మాట్లాడి. చాలా సందర్భాల్లో ఆయన తెలివిగా వ్యవహరించేవారు నిపుణతతోటి. కానీ ఆయనకి పోరాడడం అంటేనే ఇష్టం. కొన్నిసార్లు అయితే అవతరాల మీద దాడి చేసినట్టుగా ఉంది. ఉదాహరణకి ఒక పత్రికా విలేకరి అడిగాడు ఏమంటే, మీ గ్రంథాలు చదివేటువంటి చాలామంది ఎవరైతే ఉన్నారో, అలాగే అమెరికాలో ఉన్నటువంటి చాలామంది జనులు ఈ దేశంలోకి గురువులుగా
వస్తూ లేదా మేము దేవుళ్ళుగా వస్తూ చాలామంది వస్తూ ఉంటారు, ఒకటి తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేదాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి జనం అంతా కూడా చాలా చాలా అయోమయ స్థితికి గురవుతుంటారు అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నాను. ప్రభుపాదుల వారు ఆమె అలా మాట్లాడుతుండగానే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, వాళ్ళందరూ కూడా అర్థం లేని వాళ్ళని నేను చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా బూటకం, వాళ్ళంతా కూడా తప్పుడు వ్యక్తులు వాళ్ళంతా అని చెప్పి ప్రభుపాదులు ప్రకటించారు. ఎందుకంటే అమెరికా అంటే అందరికీ కూడా ఒక విధమైనటువంటి ఆకర్షణ అనమాట. ఎవరికి అమెరికాకి వెళ్ళి ఏదో పని చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, చాలామంది స్వామీజీలకి బూటక అవతారాలు కూడా అమెరికా అంటే చేస్తాం. ఎందుకంటే అందరికీ తెలిసిందే అమెరికాలో మరి ఇంద్రియ భోగం అనేది తారాస్థాయికి చేరిపోయింది. కాబట్టి అమెరికాలో ఉన్న జనం అందరూ కూడా విసిగిస్తున్నారు ఇంద్రియ భోగం. కాబట్టి వాళ్ళకి ఏదో కొంచెం ఆధ్యాత్మికత లాంటిది ఏదో కావాలి, వాళ్ళకి ఏదో ఉపశమనం కావాలి. డౌట్ లేదు. మరి ఉపశమనం ఇవ్వడానికి భారతదేశం నుండి చాలామంది వెళ్ళేవారు. వెళ్ళి ఏదో స్వామీజీల పేరుతో, గురువుల పేరుతో ఏదో కొన్ని మంత్రాలు ఇవ్వడం, లేకపోతే ధ్యానం చేయమని చెప్పడం, ఇలాంటివి చేయడం. కొంతమంది అయితే నేనే దేవుడిని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇక్కడికి. వీళ్ళ వల్ల మీరు కూడా వచ్చారు. ఇప్పుడు మరి జనం అంతా కూడా అయోమయ స్థితిలో ఉన్నారు, ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని అని అంటుంటే ప్రభుపాదులు ఏమన్నారు, నేను ప్రకటిస్తున్నాను ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు అని చెప్పన్నారు. విలేకరు అడుగుతున్నాడు, మీరు చెప్పింది ఏదైతే ఉందో ఇంకొంచెం దాన్ని విపులంగా చెప్పగలరా అని అడిగాడు. ప్రభుపాదులు ఏమన్నారంటే, ఇంకా చెప్పాలంటే వాళ్ళంతా వెదవలని చెప్పన్నారు. అర్థం కాదు, ముందే ఉన్నారు వాళ్ళంతా అర్థం లేని వాళ్ళు వాళ్ళంతా అని చెప్పాను. కొంచెం ఇంకా అర్థమయ్యేలా చెప్పండి అంటే ఇంకా చెప్తున్నాడు వాళ్ళంతా వెదవాలని చెప్పాను. మరి పాశ్చాత్య దేశాల్లో కృష్ణ చైతన్యం ప్రారంభమైన రోజుల్లో అప్పుడప్పుడే వస్తున్నటువంటి చాలామంది భక్తులు ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి ఆరోపణ చేశారనమాట. ఏమనంటే, మీరు మరీ ఈ మాయావాదం మీద చాలా హింసాత్మకంగా మీరు మాట్లాడుతున్నారని చెప్పన్నారు. అసలు హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు మీరు మాయావాదంపై, అలాగే తప్పుడు యోగులపై, ఇలాంటి వాళ్ళందరిపై. శ్రీల ప్రభుపాదులు ఏమన్నారంటే, మరి ప్రచారకుడు అంటే ఖచ్చితంగా ఆ విధంగా దాడి చేయాల్సిందే అని చెప్పారు. ప్రచారం చేయడం ఖచ్చితంగా అలా దాడి చేయాల్సిందే అన్నారు. మరి శ్రీల ప్రభుపాదులు గారు స్వయంగా పోరాడమే కాకుండా తన శిష్యులకు కూడా పోరాడమని ఆజ్ఞాపించారు. ప్రభుపాదులు అంటారు, ఏమంటారంటే, ఈ అబ్బాయిలు మీరందరూ కూడా చాలా దృఢంగా ప్రచారం చేయాలి, మీరు సత్యాన్ని నేర్చుకోవాలి. మమయ వాంశో జీవలోకే, మరి దాన్ని చాలా దృఢంగా ప్రచారం చేయాలి. ఏ విధంగా అయితే నేను ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నానో అలా, ఏ విధంగా అయితే కృష్ణుడు భగవద్గీతలో శ్రీమద్ భాగవతంలో మాట్లాడుతున్నాడో అలా మీరందరూ కూడా సత్యాన్ని ప్రకటించాలి. మరి కృష్ణుడి యొక్క మాటల గురించి చెప్పేటప్పుడు ఎక్కడ రాజీ పడవద్దు అని చెప్పారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అర్థం లేనటువంటి వాడు, కేవలం అర్థం లేని వాడు, మూఢులు వీళ్ళంతా. ఇంకా చెప్పాలంటే మనం ఈ మూఢ అనేటువంటి పదాన్ని వాడతాం, కానీ జనానికి చాలా కోపం వస్తుంది. కానీ మనం ఏం చేయగలం? ప్రభుపాదులు అంటున్నారు, ఈ మూఢులకి ఖచ్చితంగా మీరు మూఢులేనే చెప్పాలి, ఇంక వేరే విధంగా చెప్తాం. మరి ఈ మూఢులందరూ కూడా తెలివైన వాళ్ళుగా చలామణి అవుతున్నారు. అందుచేతనే ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేది దేనికోసం ఉందంటే తెలివిగా మారడం కోసం ఉంది, అంతేగాని మూఢులుగా ఉండడం కోసం కాదు ఉంది ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే మనం ఈ వెధవలైనటువంటి మూఢులందరినీ కూడా తేటతెల్లం చేయాలి. అదే మన కృష్ణ చైతన్య ఉద్యమం అంటే. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. ప్రచారం చేసేటప్పుడు ఈ మూఢులందరినీ కూడా తేటతెల్లం చేయండి, బయట పెట్టండి వీళ్ళందరినీ కూడా. అది కృష్ణుడికి మనం చేసేటువంటి ఒకనొక సేవ, అంతేగాని మూర్ఖులుగా ఉండిపోవు. ఎప్పుడెప్పుడైతే పోరాడడం అవసరమో అప్పుడు ఈ మూఢులతో పోరాడండి. వాళ్ళకి నేరుగా చెప్పండి, ముక్కుసూటిగా, మీరందరూ కూడా మూఢులు అని చెప్పండి. చాలా ధన్యవాదాలు అని చెప్పి ముగించారు. మరి కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఈ తప్పుడు అవతారాల మీద యుద్ధం ప్రకటిస్తుంది. అంటే ఈ జనం ఎవరైతే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారో, ఏమిటంటే అంటే ఎవరైతే నేను భగవంతుణ్ణి అని ప్రకటించుకుంటారో వాళ్ళందరూ ఏం చేస్తారు? తప్పుడు ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ భగవత్ చైతన్యాన్ని చంపేశారు వీళ్ళంతా అని చెప్పి. ప్రపంచవ్యాప్తంగా భగవత్ చైతన్యం ఉంది ఎంతో కొంత,
కానీ ఈ బూటకపు అవతారాలు ఏం చేశారు? తామే భగవంతుడు అని ప్రకటించుకుని అర్థం లేని కబుర్లు అని చెప్తూ ఉన్న భగవత్ చైతన్యాన్ని కూడా తీసేశారు జనం నుంచి. జనాన్ని విసుగొచ్చేసిందన్న అలా చేశారు. మరి కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఏ విషయంలో అంటే ఈ విధవలందరినీ తిరస్కరించడం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని ప్రభుపాదులు అంటారు. అలాంటి ఒక విధవ, వాడి పేరు ఏమిటంటే పౌండ్రక, అతడు కృష్ణుడి ముందుకు వచ్చాడు. మరి కృష్ణుడు వెంటనే వాడిని చంపేశాడు. అయితే ఎవరైతే కృష్ణుడి యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధమైనటువంటి బూటకపు దేవుళ్ళని చంపలేరు. కానీ వారిని ఓడించడానికి, అంటే శాస్త్ర ఆధారం ద్వారా ఓడించడానికి మాత్రం శ్రేష్టంగా ప్రయత్నించాలి. ఎందుకంటే శాస్త్రం అంటే ఏమిటి? ఇది గురు శిష్య పరంపరలో మనం పొందినటువంటి ప్రామాణికమైనటువంటి జ్ఞానం అని చెప్పారు. మనం చంపకూడదు, మనం చంపుతాం. చంపితే ఏం చేస్తాం? మనం చంపేస్తాం. కలియుగంలో అది కాదు విధానం. ఏం చేయాలి? శాస్త్ర వాక్యాలతో మనం వారిపై దాడి చేయాలి. కాబట్టి మన యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ లౌకికమైనటువంటి పండితుల యొక్క స్థానాన్ని నాశనం చేయడం. మన ప్రపంచానికి నిరూపించాలి. ఎవరైతే కృష్ణ చైతన్యవంతులు కారో వాళ్ళంతా కూడా దుష్కృతులు, మూడులు అనే విషయాన్ని తెలియవెప్పాలి అని చెప్పారు. కాబట్టి శిష్యులుగా మీరందరూ మీ గురు మహారాజుని చాలా చాలా గొప్ప గొప్ప వాక్యాలతో మీరు కీర్తిస్తూ ఉండొచ్చు. కానీ మీరు ఏ విధంగా జనాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా దృఢంగా ఉండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనేది నేర్చుకోవాలి. అంతేగాని మా గురు మహారాజు గొప్ప ఆయన, మా గురు మహారాజు అలాంటి ఆయన, మా గురు మహారాజు ఇలాంటి ఆయన అని మీరు కీర్తించవచ్చు. కానీ కీర్తించడమే కాదు, ఆయన ఎలా చేశారో మీరు కూడా అలా నేర్చుకోవాలని చెప్పంటారు. అందుకని ఊరికే ఏదో ఇవాళ వ్యాస పూజ, ఉదాహరణకి వాళ్ళ ప్రభుపాదుల వారి శిరోభావం, చాలామంది ప్రభుపాదుల వారిని కీర్తిస్తారు. ప్రభుపాద అలాంటి వారు, ప్రభుపాద ఇలా చేశారు, ప్రభుపాద అలా చేశారు, ప్రభుపాద ఇలా చేశారు, అలా పొగుడుతూ ఉంటారు. అది మంచిదే, కానీ ఊరికి పొగడడంతో ఆపేయకూడదు. మీరు కూడా ఆ విధంగా మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పంటారు ప్రభుపాద. అది మన యొక్క విజయం. అంతేగాని కేవలం మీ గురు మహారాజుని పొగుడుతూ ఉండడం కాదు. మీరు మీ గురు మహారాజుని పొగుడుతారు, అదేమీ అంత కష్టమైనది కాదు. కానీ మీరు కూడా వ్యతిరేక శక్తులపై విజయం సాధించాలి. అప్పుడు మీరు మీ గురు మహారాజుని చక్కగా పొగిడినట్టు అవుతుంది. ఇంట్లో మీరు మీ గురు మహారాజుని కీర్తించవచ్చు. మరి గురు మహారాజు సంతృప్తి చెందుతారు, ఓ నా శిష్యులు నన్ను పొగుడుతున్నారు, అది మంచిదే, గౌరవప్రదమైనదే. కానీ అది కాదు అర్హత. మీరు పోరాటం చేయాలి. అప్పుడు మీ గురు మహారాజు కీర్తింపబడతారు అని చెప్పంటారు. ప్రభుపాద ఎవరు చెప్తున్నారు? ఇది శిష్యులు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ నామమాత్రపు స్వాములను, గురువులను సవాల్ చేస్తున్నారనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మా గురు మహారాజా ఎవరైతే మన వైష్ణవ తత్వాన్ని ధైర్యంగా ప్రచారం చేస్తారో వాళ్ళందరినీ కూడా హర్షించేవాడు. కాబట్టి మనకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ యొక్క మూడులని తరిమి కొట్టడం కోసం, వారిపై దాడి చేయడం కోసం. కాబట్టి ఈ దృఢమైనటువంటి వైఖరిని కొనసాగించండి అని చెప్పి ప్రభుపాద. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు ఈ తత్వాన్ని చాలా దృఢంగా ప్రచారం చేయండి. అదే అత్యంత గొప్ప సేవ అన్నారు ప్రభుపాద. ఏమంటారు? చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ విద్యార్థి తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తత్వాన్ని చాలా దృఢంగా ప్రచారం చేయండి. అదే మీరు చేసే అత్యంత గొప్ప సేవ. మరి వేరే ఏ ఉద్యమము కానీ, ఏ విధానము కానీ ఇంత ప్రామాణికత కలిగినటువంటి నేపథ్యం కలిగి లేదు. కనుక మనం ఎవరినైనా సరే సవాల్ చేయడానికి, ప్రతి ఒక్కరిని వారి యొక్క తత్వంలో ఓడించడానికి శాస్త్ర ప్రమాణంగా మనం ఇప్పుడు కూడా భయపడకూడదు అని చెప్పారు. ఇంకా ప్రభుపాద అంటారు, ఈ విధవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సైంటిస్టులుగా, తత్వవేత్తలుగా చలామణి అవుతూ ఆ విధంగా జనాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఇదే మా యొక్క గొప్ప బాధ. ఆయన అంటున్నారు, ఇలా జనం మోసపోవడం ఏదైతే ఉందో ఇదే మాకు కలిగేటువంటి గొప్ప బాధ. అందుచేతనే నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను, మీరు ఒక ప్రణాళిక వేసి ఈ మూడులందరినీ ఎదుర్కొని వాళ్ళని ఓడించండి. వాళ్ళు సమస్త మానవ సమాజాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఈ బాధ్యత స్వీకరించింది. కృష్ణుడికి 2 పనులు ఉన్నాయి. ఒకటి, పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం.
అంటే సాధువులకు రక్షణ ఇవ్వడం, అంటే భక్తులకి రక్షణ ఇవ్వడం, అలాగే అసురులను సంహరించడం. మరి ఈ రెండింటిలో అసురులను సంహరించడం అనేది ఆయన యొక్క పెద్ద పని అని చెప్పుకుంటున్నారు ప్రభుపాదులు. మనం కనుక చూస్తే కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన భక్తులను రక్షించడానికి ఎంత సమయం వెచ్చించాడు, అలాగే వీళ్ళని చంపడానికి ఎంత సమయం వెచ్చించాడని చూస్తే మనకి తెలిసేది ఏమిటంటే ఎక్కువ సమయాన్ని కృష్ణుడు చంపడానికి వినియోగించాడని. పరిత్రాణాయ సాధువునం అంటే సాధువులను రక్షించడం కంటే కూడా ఎక్కువ సమయం ఎందులో పెట్టాడు కృష్ణుడు? అసురులను రాక్షసులను చంపడం. అదేవిధంగా ఎవరైతే కృష్ణ చైతన్యవంతులు ఉన్నారో వాళ్ళు కూడా చంపాలి. ఎలా? ఆయుధాలతో కాదు, తర్కం ద్వారా, అలాగే విద్య ద్వారా, వాదన ద్వారా మనం వారిని చంపాలి అని చెప్పుకుంటున్నారు. ఒక వ్యక్తి అసురుడైతే మనం తర్కం మరియు వాదనలు ఉపయోగించవచ్చు వాడి యొక్క ఆసురికమైనటువంటి ప్రవృత్తులను చంపడం కోసం. ఆ విధంగా వాడిని భక్తుడిగా మనం మార్చవచ్చు, ఒక సాధు పురుషునిగా మార్చవచ్చు అని చెప్పుకుంటున్నారు. అది మనం చేయాల్సింది. అంతేగాని కొట్లాట్లకు వెళ్ళకూడదు, కాలర కొట్టుకుని లేకపోతే వాడిని గోడ చేసుకుని అలాంటివి చేయమని చెప్పారు. ఏం చేయాలి? దృఢమైనటువంటి వాదనలతో వాడిని ఊరించాలి. ముఖ్యంగా ప్రస్తుత సమయంలో ఈ కలియుగంలో జనులు ఇప్పటికే పేదరికంలో ఉన్నారు, కాబట్టి వాడిని శారీరకంగా చంపడం అనేది చాలా ఎక్కువ అన్నమాట. వాడికి ఇప్పటికే ఒక్కొక్కడికి ఒక జబ్బు ఒక రకంగా ఉన్నారు, అందరూ కూడా దేహహీనులు అయిపోయి ఉన్నట్టు. మరి అలాంటి వాడిని చంపడం అనేది వాళ్ళకి చాలా ఎక్కువ అని చెప్పుకుంటున్నారు. అలా చేయొద్దని చెప్పుకుంటారు. వారిని ఏ విధంగా చంపాలి? వాదన ద్వారా చంపాలి, తర్కం ద్వారా చంపాలి, శాస్త్రబద్ధంగా ఆధ్యాత్మిక అవగాహన ద్వారా చంపాలి అని చెప్పుకుంటారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆయన స్వంత గురు మహారాజు లాగే ఆయన కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా ప్రచారం చేసి తన శిష్యులంటే చాలా ఇష్టపడేవాడు. వాళ్ళు సింహంలాగా ఉండాలని కోరుకున్నారు. ఏ విషయంలో? సవాల్ చేయడంలో, పోరాడడంలో, అలాగే గెలవడంలో సింహంలాగా ఉండాలని కోరుకున్నారు. ప్రభుపాదులు అంటున్నారు ఏమంటారంటే, మీకు మన తత్వం ఏమిటో సరిగ్గా అర్థమైంది, మరి మనం ధైర్యంగా ఎవరినైనా సరే సవాల్ చేస్తున్నాం. తత్వవేత్తలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, వాళ్ళు అడుగుతున్నా వచ్చి మన తత్వాన్ని అర్థం చేసుకోండి. దానికోసం మనం నిస్సందేహంగా మనం పెద్ద పెద్ద నగరాల్లోకి ప్రవేశిస్తాం, ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేస్తాం, ప్రతి ఒక్కరికి కూడా చైతన్య మహాప్రభు సందేశాన్ని ఇస్తాం. ఎందుకంటే చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన బలంలో సింహం వంటి వారు అని చెప్పుకుంటారు. కాబట్టి నేను కోరుకునేది ఏమిటంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి సింహం యొక్క వారసుల్లో ఉండాలి. మరి మన స్వామి అయినటువంటి కృష్ణుడు ఆయన నాస్తికుడైనటువంటి హిరణ్యకశిపుడిని చంపడానికి సింహం రూపాన్ని స్వీకరించాడు. మరి ఆ శిష్య పరంపరలో మనం కూడా ఈ నాస్తికులైనటువంటి మాయావాదులను చంపాలి. ఎందుకంటే మాయావాదులకి ఖచ్చితంగా కృష్ణ చైతన్యం అనేది లేదు అని చెప్పాం. మరి శ్రేష్టమైనటువంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం లేనటువంటి మాయావాది ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఊరికే పక్కన నిలబడి ఖాళీగా వింటూ ఎప్పుడు ఉండరు అని చెప్పాను. అర్థమవుతుంది కదా? ఎవరైనా ఒకవేళ మాయావాదకు అర్థం లేనటువంటి మాటలు కనుక మాట్లాడుతుంటే మరి శ్రేష్టమైనటువంటి ప్రచారకులు అయితే ఖాళీగా నిలబడారు అక్కడ వింటూ. అంటే ఏం చేస్తారు? దాన్ని వెంటనే అడ్డగించి దాన్ని ఖండిస్తారు. మరి ప్రపంచం అంతా కూడా ఒక తప్పుడు సిద్ధాంతం వెనకాల పరిగెడుతుంది. ఏమనంటే మరి పదార్థం నుండి జీవం వచ్చిందని. అదే కదా చిన్నప్పటి నుంచి అందరికీ నేర్పేది. ఏం నేర్పుతారు? జీవం ఎక్కడి నుంచి వచ్చింది? జీవం నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? పదార్థం నుండి వచ్చిందని చెప్పంటారు. కానీ ఇది వాస్తవం కాదు. మరి ఈ తత్వాన్ని అంటే ఈ వాదనని మనం ఎలా ఓడించాలి? ఇది మన యొక్క పని. మనం ఈ మూఢ సిద్ధాంతాన్ని మనం ఓడించాలి. మనం ఈ వెధవలందరినీ కూడా మనం సవాల్ చేసి వారిని ఓడించాలి. మనకి ఇంకా వేరే ఏ కార్యక్రమం లేదు. ఎందుకంటే ఇది అత్యంత పక్కదారి పట్టించేది. సమస్త మానవ సమాజం కూడా ఈ పక్కదారి పట్టించేటువంటి వాదన వల్ల ప్రభావితం అవుతుంది. కనుక మనం దీన్ని ఒక కార్యక్రమంగా చేసుకోవాలి.
ప్రతి ప్రదేశానికి వెళ్ళండి, పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆహ్వానించండి, సైంటిస్టులను ఆహ్వానించండి. ఆ కార్యక్రమం మనం చేయాలి. మనం ఈ అర్థం లేనటువంటి వాదనని కొనసాగించడానికి అంగీకరించకూడదు. మనం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి మనం సవాల్ చేయాలి, నిరసన వ్యక్తం చేయాలి, ఓడించాలి. ఇది మన యొక్క శ్రేష్టమైన, ఇది మన యొక్క పని అయి ఉండాలి. మరి మనం చేసేటువంటి కృష్ణుడి యొక్క పూజ ఏదైతే ఉందో అది మన యొక్క అంతర్గత వ్యవహారం. కానీ బహిర్గత వ్యవహారం అంటే బయట వ్యవహారం ఏమిటంటే మనం ఈ వాదాన్ని స్థాపన చేయాలి. కాబట్టి మీరు ప్రణాళిక వేయండి, వారిని ఏ విధంగా కలుసుకోవాలి, ఏ విధంగా వారిని ఓడించాలి. వారి గొంతు పట్టుకోండి. మనమేమి నామమాత్రపు స్వాములం సాధువులం కాదు, ప్రభువులం కాదు. మన ప్రపంచానికి వాళ్ళు మరిచిపోయినది ఏదో ఇద్దామని మనం ప్రయత్నం చేస్తున్నాం. గోడ కానుకుని కూర్చుంటే నిద్ర వస్తుంది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి జనులు అందరికీ కూడా ఇది బోధించబడాలి. ఏమిటి? భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విషయాలను వినడంలో వాళ్ళకి బోధన ఉండాలి. మరి భగవంతుని యొక్క భక్తుడు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలి. ఆ విధంగా అందరూ కూడా వినగలుగుతారని చెప్పుకుంటారు. గట్టిగా మాట్లాడటం అంటే గట్టిగా మాట్లాడతారు అది కాదు. అంటే ఆ వాదనని బలంగా వినిపించాలి, అందరూ వినగలిగేలా అనుకుంటున్నారు. మరి మనం చాలా గట్టిగా మాట్లాడి ఈ బూటకమైనటువంటి వారందరినీ కూడా మనం బట్టబయలు చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా మన తత్వాన్ని సవాల్ చేయగాక మనం వాళ్ళందరినీ కూడా ఓడిస్తాం అని చెప్పుకుంటున్నారు. సవాల్ చేయనండి, వచ్చి మనం ఓడిద్దామన్నారు. మరి ఈ విధమైనటువంటి భారతీయ గురించి చెప్పాలంటే ఈ విధవని పట్టుకోండి, వాడిని వాదనతో ఓడించండి, వాడు మొదటి రకం విధవని నిరూపించండి అంటారు. అంటే ఎవరో ఒక భారతీయ ఒక మాయావాది వాడు కృష్ణచైతన్య తత్వంపై దాడి చేశాడు అనమాట. దాని గురించి అంటున్నారు. ఒక లేఖలో రాశారు ఈ విధంగా. కొంతమంది తామే కృష్ణుడు అని ప్రకటించుకుంటూ ఉంటారు. కొంతమంది మేము కృష్ణుడి కంటే గొప్పవాళ్ళం అంటారు. కొంతమంది ఏమో కృష్ణుడికి రూపం లేదంటారు. కొంతమంది ఏమో కృష్ణుడు చనిపోయాడు అంటారు. ఇలా ఏదో మాట్లాడుతుంటారు. కానీ మన కార్యక్రమం ఏమిటంటే ఇలాంటి అర్థం లేని ప్రకటనలన్నింటికీ కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేయడమే మన కార్యక్రమం. కాబట్టి మీరు ఒక ప్రణాళిక చేయండి. ప్రతి పట్టణం నుంచి పట్టణానికి వెళ్ళండి, ప్రపంచవ్యాప్తంగా తిరగండి. ఇది మనం చేసి తీరాల్సిందే. ఒకవేళ మీరు దుర్మార్గులైతే మీరు నేరస్తులు అవుతారు. చూడండి ఇక్కడ ఏమన్నారు, మీరు దుర్మార్గులైతే మీరు నేరస్తులు, కానీ మీరు దుర్మార్గం పనుల్ని సహిస్తే అది కూడా నేరమే అవుతుందని చెప్పుకుంటారు. దుర్మార్గులైతే మీరు నేరస్తులు అవుతారు, కానీ దుర్మార్గం పనుల్ని సహిస్తే అది కూడా నేరమే అని చెప్పుకుంటున్నారు. కాబట్టి విధవలందరినీ సవాల్ చేయండి, వాళ్ళ యొక్క విధవ సిద్ధాంతాలన్నింటినీ ఆపండి అని చెప్పుకుంటున్నారు. మరి జాతీయవాదం పేరుతో, ఈ సైన్స్ యొక్క పురోగతి పేరుతో ఎన్నో తప్పుడు విషయాలను కూడా కొనసాగుతున్నాయి. జనం అందరూ కూడా వాటి వలన దుఃఖాన్ని పొందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కాలం నుండి మోసం చేయబడుతున్నారు. మరి మనం ఇప్పుడు వారందరినీ కూడా ఆపాలి. ఇదే మన యొక్క ఉద్యమం. ఈ విధవలందరూ కూడా మోసం చేయడం ద్వారా ఊరికే బుకాయించడం వల్ల వాళ్ళందరూ కూడా వర్ధిల్లుతున్నారు. ఎలా వర్ధిల్లుతున్నారంటే వాళ్ళ జనం వీళ్ళంతా కూడా ఈ తత్వవేత్తలు, సైంటిస్టులు, లేకపోతే జాతీయవాదులు వీళ్ళంతా కూడా బుకాయించడం ద్వారా మోసం చేయడం ద్వారా. మరి దీన్ని మనం ఆపాలి. మరి మన ఉద్యమం అనేది ఎంత ముఖ్యమైనది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారి కార్యక్రమం అంతా కూడా భగవంతుడిని తిరస్కరించడం. మరి మన కార్యక్రమం ఏమిటంటే ఈ విధవలపై యుద్ధాన్ని ప్రకటించడం. మరి యుద్ధం చేసే సమయంలో యుద్ధం చేయడానికి ఒక సమయం ఉంటుంది, అలాగే శాంతి కుదుర్చుకోవడానికి ఒక సమయం ఉంటుంది. కానీ యుద్ధం అంటే ఎక్కువ శాతం పోరాడమే ఉంటుంది అందులో. మరి ఈ రణరంగంలో ఎవరైతే ఓదార్పువాదులకు లేదా పిరికివాదులకు స్థానం లేదని చెప్పుకుంటారు. యుద్ధం ఎవరైతే యుద్ధం చేయరో వాళ్ళు అప్పటికే ఓడిపోయినట్టు. యుద్ధం చేయట్లేదంటే వాడు ఓడిపోయినట్టే అప్పటికే. ఎందుకంటే దాడి చేయకుండా ఎవరు కూడా విజయాన్ని సాధించలేరు. శ్రీల ప్రభుపాద డాక్టర్ కోవూర్ అని చెప్పి ఒక ఆ సమయంలో శ్రీలంకలో అత్యంత ప్రముఖమైనటువంటి వాడు అనమాట. నాస్తికత్వాన్ని ప్రచారం చేయడంలో చాలా ప్రముఖుడైనటువంటి డాక్టర్ కోవూర్ అనేటువంటి వాడు ఉన్నాడు.
అతన్ని హంసదూత అనేటువంటి హంసదూత స్వామి అనే ప్రభుపాద శిష్యుడు ఒక అతను బహిరంగంగా ఓడించాడు అనమాట. అలా ఓడించినందుకు ప్రభుపాద తన శిష్యుడిని చాలా ఎంతో పొగిడారనమాట. మరి హంసదూత ఏమేమి మాట్లాడాడు అతనికి వ్యతిరేకంగా అదంతా కూడా నాకు చదివి వినిపించమని చెప్పి అన్నారు ప్రభుపాద. అది విన్న తర్వాత ఏమన్నారంటే ఇతడు చాలా దృఢమైనటువంటి వాదనలు చేసుకున్నాడు, ఇది ప్రచారం అంటే అని చెప్పి. కాబట్టి వాస్తవంగా ఒక భక్తుడు మాయ యొక్క సేవకులపై దాడి చేయడంలో ఎంత తీవ్రంగా వ్యవహరిస్తాడనే దానికి పరిమితి ఏమి లేదు. 1977వ సంవత్సరంలో భక్తులు ఏం చేశారంటే భక్తులపై కేసు వేశారు న్యూయార్క్లో కోర్టులో. కాబట్టి 1977లో భక్తులు ఏం చేశారంటే భక్తులపై కోర్టులో కేసు వేశారంట. ఎవరంటే వీళ్ళంతా బుర్రపాటు చేస్తున్నారు జనాన్ని, బ్రెయిన్ వాషింగ్. వీళ్ళు మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ మెదడు చెడగొట్టేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. మరి శ్రీల ప్రభుపాద ఒక శిష్యుడికి ఆజ్ఞాపించారు. అతడు అప్పట్లో ఆ కేసు మొత్తం దేశవ్యాప్తంగా చాలా బాగా చర్చనీయాంశం అయిందన్న ఇక్కడ అమెరికాలో. అతను ఏమన్నారంటే కాబట్టి ఏమన్నారంటే ప్రభుపాద నువ్వు ఎప్పుడైతే అంటే వాదన చేసుకుంటావో అంటే నీ యొక్క వాదనని బలపరచడం కోసం మరి చాలా తీవ్రంగా వ్యవహరించమని చెప్పారు. అతను రాసినటువంటి లేఖలో ప్రభుపాద రాశారు, చాలా రెచ్చగొట్టే విధంగా రాశారు. ఏమని రాశారు? అవును, మేము అంటే దీన్ని తెలుగులో స్పష్టంగా చెప్పలేము అనమాట. బ్రెయిన్ వాషింగ్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో మనం మెదడుని కడగడం అని చెప్తే అది సరిగ్గా అర్థం కాదు. ఇంగ్లీష్లో బ్రెయిన్ వాషింగ్ అంటే అర్థం ఏంటంటే అంటే ఏదో దాన్ని ఏమంటామంటే బుర్ర చెడగొట్టడం అని అనుకోవచ్చు. బుర్ర చెడగొట్టడం అని చెప్పాం. కానీ ప్రభుపాద దాన్ని ఇంగ్లీష్లో ఏదైతే అర్థం ఉందో యథార్థాన్ని తీసుకున్నారు. ఏమన్నారంటే అవును, మనం బ్రెయిన్ వాషింగే చేస్తున్నాము. ఎందుకంటే మీ బుర్రలో పెంట ఉంది కాబట్టి దాన్ని కడగాలి. కాబట్టి దాన్ని కడగడం అనేది ఒక కృతజ్ఞతాహీనమైన కార్యం. పెంటను ఎవడు కడుగుతాడు? ఎవడన్నా ఇష్టపడతాడు. కానీ మేము కడుగుతున్నాం, అలాంటి మేము అలాంటి కార్యాన్ని చేస్తున్నాం. వాస్తవానికి మీరు మాకు ధన్యవాదాలు చెప్పుకుంటాల్సింది, కానీ మీరు మూర్ఖులు కాబట్టి మీరు మమ్మల్ని ఖండిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా చెప్పేవాళ్ళు శిష్యుడికి చెప్పాను. ఎవరైతే కోర్టులో కేసు వాదిస్తున్నారో శిష్యుడికి చెప్పారు, ఆ విధంగా చెప్పాడు. మీరు మీ నాగరికతను చూసి చాలా గర్వపడుతున్నారు. మీ నాగరికత ఏమిటి? ఇదంతా కూడా యోని చూషణ నాగరికత. మరి యోని అంటే అది జుగుప్సాకరమైనటువంటి దుర్గంధం వస్తుంటుంది దాని నుండి. కానీ మీ నాగరికత ఏమిటి? మీరంతా కూడా యోని చూషణ నాగరికత మీరంతా కూడా. కాబట్టి మీరు కుక్కల కంటే అదములు. మీరు కుక్కలు ఒక్కసారి ఏం చేస్తాయంటే మరొక కుక్క యొక్క యోనిని వాసన చూసుకుంటారు. మీరు కూడా అలాంటి వాళ్ళే. మీరు ఎందుకని కుక్క యొక్క యోని కోసం వెతుక్కుంటున్నారు? ఈ యోని ఆ యోని ఈ యోని ఆ యోని ఏమిటి? ఇదేనా నాగరికత అంటే? కాబట్టి ఈ విధంగా నువ్వు వాళ్ళందరినీ కూడా పట్టబోయేది చేయదు. ఎందుకంటే మీ బుర్రలంతా కూడా మలంతో నిండిపోయింది, కాబట్టి మేము దాన్ని కడుగుతున్నాం అన్నారు. ఎందుకంటే ఇది మంచి అవకాశం, నీకు న్యాయస్థానంలో అవకాశం దొరికింది. మరి ఆ విధంగా ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ కూడా ప్రచురించాలని చెప్పారు. మరి జనానికి మన తత్వం ఏమిటో అర్థమవుతుంది. మరి ఈవేళ నాగరికత ఏమిటి? ఇదంతా కూడా యోని చూసిన నాగరికత. ఇదంతా కూడా అర్థం లేని. నేను చెప్పినంత ప్రచురించు పుస్తకాలు అని చెప్పారు. నిస్సందేహంగా భక్తులు మరి అదే చెప్తున్నారు. ప్రచార జీవనం అంటే ఏదో సాఫీగా సాగిపోయే జీవితం అని భక్తులు ఎప్పుడు కూడా ఆశించరు అని చెప్పుకుంటున్నారు. ప్రచార జీవనం అంటే సాఫీగా సాగిపోయే జీవితం కాదు. ఎందుకంటే యుద్ధం చేయడం అనేది సులభం కాదు. ప్రచారం చేయడం అనేది ఎప్పుడు కూడా కష్టమే. ప్రభుపాద అంటున్నారు, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరు ప్రచారం చేయడం అనేది ఒక సాఫీ పనిగా మీరు మార్చడానికి లేదు. ప్రచారం అంటే పోరాటం అనేది ఉండాల్సిందే. మీరేమనుకుంటున్నారు? యుద్ధం చేయడం అంటే సులభం అనుకుంటున్నారా?
పోరాటం అనేది సులభం కాదు. ఎప్పుడెప్పుడైతే యుద్ధం ఉంటుందో అప్పుడు ప్రమాదం ఉంటుంది, అప్పుడు బాధ్యత అనేది ఉంటుంది. మరి ప్రచారం అంటే ఏమిటి? ఎందుకంటే జనులు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వారిని మనం జ్ఞానవంతులను చేయాలి, అది ప్రచారం. మరి కృష్ణ చైతన్యాన్ని ఎవరు కూడా వెంటనే స్వీకరించరు. అయినా సరే మనం పోరాడడం కోసం, మనం గెలవడం కోసం పోరాటం చేయాలి. అప్పుడు కృష్ణుడు మనకి సహాయం చేస్తాడు. రూపదులు అంటారు. మరి ప్రతి ఒక్కరూ వెంటనే కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారని కాదు. మనం ఎన్నో వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఎంత విజయవంతంగా వారిని ఎదుర్కొంటామో అది మన ప్రచారంలో విజయం అనుకుంటున్నాం. మనం ఎల్లప్పుడూ కూడా గెలవాలి. అవును, మనం ఎల్లప్పుడూ కూడా కృష్ణుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంటే గెలుస్తాం. అప్పుడు మనం ప్రచారం చేయగలం, అప్పుడు మనం సమాధానం చెప్పగలం, అప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా గెలుస్తాం. కృష్ణుడు భగవంతుడు. మరి మనం కృష్ణుడి పక్షంలో ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా గెలుస్తాం. ఇది శ్రీల ప్రభుపాదుల వారి సేవలో దృఢంగా మాట్లాడడం అనే గ్రంథంలో మొదటి అధ్యాయం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై. శ్రీల ప్రభుపాద తిరోభావ దినోత్సవం కీ జై. संसार दावानंद लीलोका ज्ञानाय कारुण्य घना घनात्यम सकलन गुणार्णवश वंदे गुरश्री चरणारविंदम